మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఆయన సన్నిధికి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి 7వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. ప్రసంగి 7వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకువానికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణము రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. జ్ఞానమును గురించి మనం ఇదివరకు ఎన్నో వర్తమానాలను ఆలోచించాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో 2 విధాల జ్ఞానములను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసాం. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానము, మరొకటి పై నుండి వచ్చే జ్ఞానము. ఈ 2 విధాల జ్ఞానముల మధ్య ఉన్న వ్యత్యాసము ఏమిటో ఎన్నోసార్లు ఈ పదము అనేక సందర్భాల్లో, అనేక వాక్యాల్లో, అనేక వర్తమానాల్లో మనం విన్నాం. కానీ ఈనాటి మానవుడు జ్ఞానముకు ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించి ఏ జ్ఞానము నేను కలిగి ఉన్నానో అది గ్రహించలేని స్థితిలో తన మనోనేత్రము మూయబడి ఉంది. గ్రహించాలంటే భౌతికమైన నేత్రాలతో కాదు, మనోనేత్రముతో మనం దాన్ని గ్రహించినప్పుడే నేను ఏ జ్ఞానముని కలిగి ఉన్నానో, ఏ జ్ఞానము నేను పొందుకోవాలి అనేది అప్పుడు గ్రహిస్తాడు. అవునా? జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యంలో 2 విధాల స్వాస్థ్యాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన స్వాస్థ్యము, మరొకటి ఆత్మీయ స్వాస్థ్యం. ఈ లోక సంబంధమైన స్వాస్థ్యానికి గ్యారంటీ లేదు. ఉందా అండి? గ్యారంటీ ఉందా? లేదు, ఎవరు ఇవ్వలేదు. కానీ ఆత్మీయ స్వాస్థ్యానికి మాత్రం దానికి గ్యారంటీ ఉంది. ఆత్మీయ స్వాస్థ్యానికి గ్యారంటీ ఉంది. అది ఏ దొంగ వచ్చి దోచుకొనలేడు. కారణం ఏంటంటే హృదయ శుద్ధి ఉన్నవాడు కేవలము ఆత్మీయ స్వాస్థ్యానికి అర్హుడు. అవునా? అక్కడ చిమ్మట ఉండదు, తుప్పు పట్టదు, ఏమి ఉండదు. దొంగల భయం అంతకన్నా ఉండదు. ఎందుకంటే దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, సహోదరులారా, గమనించండి. పై నుండి వచ్చే జ్ఞానము, పై నుండి వచ్చే జ్ఞానము, మరొకటి ఆత్మీయ స్వాస్థ్యం. ఈ 2 విధాల జ్ఞానముల మధ్య ఉన్న వ్యత్యాసము ఏమిటో మనం విన్నాం. కానీ ఈనాటి మానవుడు జ్ఞానము
దేవుడు అనుగ్రహించే ఆత్మీయ స్వాస్థ్యం అంటే స్వాస్థ్యానికి ఎంత విలువ ఉన్నదో అది దాన్ని చక్కగా ఉపయోగించుకున్న వారికి అర్థమవుతుంది. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగం. దాన్ని చక్కగా ఉపయోగించుకున్న వారికే ఆ పై నుండి వచ్చే జ్ఞానము, ఈ స్వాస్థ్యాన్ని దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్న వాడే పై నుండి దేవుడు వారికి ఇచ్చే జ్ఞానమును బట్టి ఉండదు. ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సహజంగా భౌతిక దూరాన్ని మనం సోషల్ డిస్టెన్స్ పాటిస్తాం. కూరగాయలు తెచ్చినప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని, కూరగాయలు మొత్తం శుభ్రంగా కడుక్కొని, అప్పుడు చేతులకి కాస్త శానిటైజర్ అప్లై చేసుకొని అప్పుడు మనం ఇంట్లోకి వెళ్తాం. ఇది ఈ లోకపరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ ఆత్మీయ స్వాస్థ్యాన్ని జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోవాలంటే మనకు కావలసింది ఏకైక జ్ఞానము, అది పై నుండి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానానికి పక్షపాతం లేదు. తన స్వప్రయోజనాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోదు. ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు ఎదుటి వారి కష్టాన్ని తన కష్టంగా భావించుకుంటారు. ఏంటండి? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఒక మాట ఉన్నది. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొద్దు ఉండదు. ఒక మాట ఉంటుంది, జ్ఞానమునకు ఆధారము. జ్ఞానమును సంపాదించుకున్నదే జ్ఞానమునకు ముఖ్యాంశము. అవునా? అది ఏ జ్ఞానము? పై నుండి వచ్చే జ్ఞానము. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము కుయుక్తి జ్ఞానం. అది పై నుండి వచ్చే జ్ఞానము. అది పై నుండి వచ్చే జ్ఞానము కాదు. అది ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక పై నుండి దిగి వచ్చినది కాక యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఏదైనా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. ఏంటంటే ఎక్కడ మత్సరము వివాదము ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు, అంటే దేవుని దృష్టికి వ్యతిరేకమైన కార్యములు, ఆయన దృష్టికి అసహ్యకరమైన కార్యములు అక్కడ ఉంటాయి. చూసారా? ఈ రోజున మీ హృదయాల్లో ఆత్మ ఫలములతో నింపుకొని ఉన్నారా, లేకపోతే శరీర కార్యములతో నింపుకొని ఉన్నారు? శరీర కార్యములని
ఫలాలతో నింపుకొని ఉన్నారా ఒక్కసారి పరీక్షించుకోండి. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, సులువుగా లోబడుతుంది, అది ఎన్నడూ పక్షపాతములు కనపరచదు. మంచి ఫలములతోనూ నీతితోనూ నింపబడి ఉండేది పైనుండి వచ్చే జ్ఞానం. ఏంటండి? ఆత్మ ఫలములతో ఎవరి హృదయంలో అయితే నింపబడుతుందో వారి పైనుండి వచ్చే జ్ఞానము, అది పైనుండి వచ్చే జ్ఞానము యొక్క లక్షణాలు అవి. పైనుండి వచ్చే జ్ఞానము అది దేవుడు ఇచ్చేది, మనం ఇచ్చేది కాదు. మనం కలిగి ఉన్న జ్ఞానం దరిద్రమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం, కుయుక్తి జ్ఞానం. ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే వాడిని ఎంతసేపు పడబడదామా అని ఆలోచించే దరిద్రం కొట్టు జ్ఞానం. అదండి, ఈ రోజున ఎంతమంది ఎదుటివాడు ఎదుగుతుంటే సంతోషించేవాడు ఎంతమంది? ఎదుటివాడు అంతకంతకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతా ఉంటే వారిని చూసి సంతోషంగా, వారిని చూసి ఆనందపడే వాళ్ళు ఎంతమంది? లేరు అట్లాంటి వాడు. ఒకళ్ళు ఎదుగుతూ ఉన్నా కూడా తను తట్టుకోలేరు. వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నా కూడా తను తట్టుకోలేరు. ఎంతగా వాళ్ళ అన్నిచ్చి వేయాలన్న నీచమైన బుద్ధిని సందర్భాన్ని వచ్చినప్పుడు వారు కనపరిచేది ఇదే భూ సంబంధమైన జ్ఞానం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇది మనకు తగదు, ఈ జ్ఞానము మనకు తగదు. ఏంటండి, ఈ రోజున మనం ఏ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం? ఎటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం? ఎదుటి వాడు బాధపడుతున్నప్పుడు చూసి చూడనట్టు పట్టినట్టుగా వెళ్ళిపోయేదాన్ని దాన్ని పైనుండి వచ్చి జ్ఞానం అంటారా? ఏంటండి, ఎదుటి వాడి కష్టం వచ్చినప్పుడు దాన్ని చూసి చూడ పట్టినట్టు వెళ్ళిపోయేదాన్ని పైనుండి వచ్చి జ్ఞానం అంటారా? పైనుండి వచ్చు జ్ఞానము ఎవరైతే కలిగి ఉంటారో తన పొరుగు వారి విషయంలో, తన పొరుగు వారికి కష్టం వస్తే తన కష్టంగా భావించి తన కష్టంలో ఆదుకున్నవాడే, పై నుండి వచ్చే జ్ఞానమును కలిగి ఉన్నవాడే. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగం. ఒకసారి ఆలోచించండి. పై నుండి వచ్చే జ్ఞానము దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? రేపు దేవుడు ఇదే లెక్క అడిగేది. నేను నీకు స్వాస్థ్యం ఇచ్చాను కదా, నా స్వాస్థ్యము నువ్వు ఎలా ఉపయోగించావనేది రేపు దేవుడు మనల్ని అడిగితే మన నోటి నుండి వచ్చే ప్రశ్న, మన నోటి నుంచి మనం ఏమని సమాధానం ఇవ్వగలం? ఏంటంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు కుమార్తెలు, కుమారులని కాదు కుమార్తెలు కూడా, కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, తల్లిదండ్రులైన మీకు అనుగ్రహించాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత అది మీ మీద ఉన్నదనే విషయం ఈ ఉదయకాలం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. జాగ్రత్త సుమా. దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని మీ ఇష్టానుసారంగా వారి మనసుకు నొప్పించే విధంగా కనుక చేస్తే మీ కార్యములే రేపు దేవుని ఎదుట మిమ్మల్ని దోషిగా నిలబెట్టే రోజు ఒక రోజు వస్తుంది. కుమారులు కుమార్తెలు లేక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, లేరండి? అన్న కూడా తనకు కుమారుడు లేడని దుఃఖముతో ఉన్నప్పుడు శిలోహు మందిరములో తన హృదయంలో వేదనంతటిని దేవుడి సన్నిధిలో కుమరించింది. ఆ స్థలంలో నా ప్రజలకు దేవుని నుండి వచ్చే వర్తమానాన్ని వారికి తెలియజేసే
గొప్ప ప్రవర్తన దేవుడు ఆ ప్రాంతంలోనే దేవుడు లేపాడు. మరి ఈ రోజున మీ కుమారులకు, మీ కుమార్తెలకు, మీ మనవలకు, మనవరాళ్లకు, మీ ముది మనవళ్లకు మీరు దేవుని భయాన్ని నేర్పుతున్నారా? లేకపోతే లోకానుసారమైన పద్ధతులు మీరు నేర్పుతున్నారా? దానికి మీరే దేవుని ఎదుట ఉత్తరవాదులు కాకుండా మీ కుమారులకు, కుమార్తెలకు దేవుని భయాన్ని ప్రార్థనతో, వాక్యంతో మీరు దాన్ని నింపినప్పుడు వారు అన్ని విషయాల్లో వారు ప్రయోజకులు అవుతారు. తర్వాత దేవుని క్రియలను ధ్యానించుము. దేవుని క్రియలు ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును? ఏంటండి? ఆయన క్రియలు ధ్యానించండి. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా 2 పాయలుగా చేసిన జ్ఞాపకం చేసుకోనండి. ఆహారము లేనప్పుడు ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్నప్పుడు పగలు మేఘ స్తంభం వచ్చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకోనండి. రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నప్పుడు ఆ చేసిన కార్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ దాకా ఎందుకు? మానవుని యొక్క జీవితమే చాలా వింత. నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నీవు రక్తపు గడ్డగా ఉన్నప్పుడే ఈ గడ్డ ఫలానా వ్యక్తి అవ్వాలి, ఫలానా సహోదరుడు అవ్వాలి, ఫలానా సహోదరి అవ్వాలని దేవుడు నీ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఏంటంటే ఈ రోజున చివరికి దేవుడిని కూడా ఎగతాళి చేసేంత స్థితికి వచ్చాడు మానవుడు. ఈ మానవుడు ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించు. జ్ఞానం ఉండాలి, తప్పు లేదు, కానీ అది అధికమైన పరిమాణం కనుక దానికంటే మించిందంటే అది పెద్ద ప్రమాదం అవుతుంది. అవునండి? ఏంటండి? అవునా? అవుతుంది. నీ జ్ఞానమే నిన్ను చెరిపివేసేంత అధికమైన జ్ఞానాన్ని నీవు సంపాదించుకోవద్దు సుమా, జాగ్రత్త. చివరికి నీ జ్ఞానమే నిన్ను చెరిపేసి చివరికి నేను అందరి ముందు నేను వెర్రివానిగా చేస్తాను. జ్ఞానం ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. సమాజంలో బ్రతకాలంటే జ్ఞానం ఉండాలి. అది ఏ జ్ఞానమో? పై నుండి వచ్చే జ్ఞానం. ఆ పై నుండి వచ్చే జ్ఞానమే నన్ను ఈ లోకంలో ఉన్న ఈ తాత్కాలికమైన, ఈ తుచ్చమైన ఆకర్షణలోనికి నన్ను లాగకుండా ఉండాలంటే మనకు కావలసినది అతి ప్రాముఖ్యమైన జ్ఞానము, పై నుండి వచ్చే జ్ఞానము. ఎవరి హృదయంలో దేవుని భయం ఉంటుందో, దేవుని వాక్యంతో నింపబడి ఉంటుందో, వారి ఈ లోకంలో తుచ్చమైన ఆకర్షణలకు వారు ఎన్నటికీ లోను కాదు. నా ప్రియమైన సహోదర సహోదరులారు గమనించి, నీటిని ద్రాక్ష రసంగా చేసిన ఆ సూచక క్రియను జ్ఞాపకం చేసుకోనండి. ఆ విధవరాలి కుమారుని దేవుడు మళ్ళా తిరిగి లేపిన ఆ కార్యమును జ్ఞాపకం చేసుకోనండి. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంచిన ఆ రాజుని దేవుడు తన శక్తివంతమైన మాటతో మరలా సమాధి నుండి బయటికి రప్పించిన ఆ కార్యమును జ్ఞాపకం చేసుకోనండి. నన్ను మరణపు అంచెలలోకి వెళ్ళినా కూడా దేవుడు మనలను సజీవురాలు బ్రతికించిన ఈ కార్యములన్నిటికంటే మించిన శ్రేష్టమైన మరపురాని కార్యము నీ జీవితంలో ఎప్పుడైనా ఇంకా గమనించావా? అందుకనే నా కాలు జారే నన్ను కొనగా
నా కాలు జారే నన్ను కొనగా నిలిపెను నన్ను నీ కృపయే నేటి వరకు దాచెను నా కృపా నేను విడువదని నా కృపయే. ఇప్పటికో మరుక్షణానికో నీ కాలు జారే సమయానికి దేవదూతలు వచ్చి నిన్ను నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకున్నారే. ఆ కార్యము నీ జీవితంలో నీకు జ్ఞాపకం రాలేదా? గడాంధకారపు లోయలో నీవు ఉన్నప్పుడు, నీవు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను గడాంధకారములో నుండి బయటికి తీసుకొని వచ్చిన సందర్భం లేదా నీ జీవితంలో? ఇప్పటికో మరుక్షణానికో చనిపోవలసిన నిన్ను దేవుడు మరలా నీకు ఆయుష్నిచ్చి, నీకు ప్రాణం ఇచ్చి, నీకు ప్రాణ భిక్షను పెట్టిన దేవుడు చేసిన కార్యము నీకు జ్ఞాపకం లేదా? ఈ దినమనుషులుగా ఇందులో గతించిపోయారు, కానీ దేవుడు నిన్ను మరలా సజీవురాలుగా దేవుడు నిన్ను బ్రతికించి ఇప్పటికైనా దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు. ఇప్పటికైనా నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకుంటే నీ స్థితిని ఆయన బాగు చేయగల సమర్థుడు. నీ గృహాన్ని ఆయన తన మహిమతో నింపగల దేవుడు. నీ జీవితాన్ని నీ గృహంలో పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన శాపము నుండి ఆయన నీకు విడుదలనిచ్చే దేవుడు. ఇక ఎంత కాలము ఈ లోకంలోని తాత్కాలికమైన వాటి నుంచి వచ్చి ఆకర్షితులై దేవుని మాటలు ఇంకా ఎంత కాలము నీ త్రోసిపుచ్చుతున్నావు సహోదరి. దేవుని మాట, దేవుని స్థానంతో ఆటలాడుకున్నాయేమో జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ మీద రాకుండా గాక. దేవుని స్థానంతో చెలగాటమాడుతున్నావా? ఆయన నన్ను ఏమనట్లేదులే, నా పాపములని ఆయన క్షమిస్తానని అన్న భ్రమలా బ్రతుకుతున్న సహోదరుడా, నీ క్రియలు అవన్నీ దేవుడు నీ కనులెదుట వరుసగా వచ్చి నిన్ను గద్దిస్తే నీవెక్కడ ఉంటావు? మనుషులకు నీవు చేసే రహస్యమైన క్రియలు కనబడకపోవచ్చేమో, కానీ ఆయన కన్నులు, ఆయన దృష్టి నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నది. నీవేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం తెలుస్తున్నావో, నీవు కూర్చున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నీవు పండుకొని ఉన్నప్పుడు సమస్తము ఆయనకు తెలుసు. ఎందుకంటే మనము ఆయన చేతులలో మనము రూపించబడ్డాము కనుక. నాకు జ్ఞానం ఉంది, బలం ఉంది, అధికారం ఉంది. పెత్తనం చేస్తున్నావా? జాగ్రత్త. నీ ఆనాడు బెల్షజర్ రాజుకు నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు రాజధికారం ఉన్నదని విర్రవీగాడు. చివరికి తన దగ్గర ఉన్న రాజ్యాన్ని రెండుగా చీలిపోయి శత్రువుల చేతికి అప్పగిపోబడింది. నెబుకద్నెజర్ రాజు నా 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 అన్నాడు. గర్వముతో గద్దె నుండి దింపాడు. పశువులలాగా 6 నెలల పాటు గడ్డిని మేపించాడు. అనంత జ్ఞాని అయిన దేవుని జ్ఞానం ఉంది. నా జ్ఞానం ఎంతండి? ఆయన వేసే ప్రతి ప్రశ్నకు మనం జవాబు చెప్పలేని వారం మనకు కలిగి ఉన్న జ్ఞానమును బట్టి మనం అతిశయపడుతున్నామా? అయ్యో, ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న మనలో ఏ ఒక్కరు దేవుని ఉగ్రతకు పాత్రలము కాకుందము గాక. సుఖదినమున సుఖముగా ఉండుము,
ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండినట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఏంటండి? సుఖ దినమున సంతోషించమన్నాడు, దుఃఖ దినమున యోచించమన్నాడు, అంటే ఆలోచించుకోనమన్నాడు. అందుకనే సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. బ్రతికి ఉన్నప్పుడు నాది 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 అని అంటాడు. చనిపోయిన తర్వాత ఎంతటి రాజైనా ఎంతటి సామంతుడైనా ఎవరైనా ఈ లోకములో ఎంత సంపాదించినది ఈ లోకంలోనే విడిచిపెట్టి ఖాళీ రక్తహస్తాలతో వచ్చాం, చివరి రక్తహస్తాలతోనే వెళ్ళిపోతున్నాం. ఈ జనన మరణాల మధ్య ఉండే మానవుని యొక్క జీవితమే. మనం ఎలా జీవించామో, ఎలా బ్రతికామో బా చూసేవారంటే బా బ్రతికితే దేవుని కొరకు రోషంగా బ్రతకడదు. అది చనిపోయిన ఆయన చూడండి, బ్రతికినంత కాలం దేవుని కొరకు రోషంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. వాక్యం ద్వారా అనేక మంది క్రియల ద్వారా తన మాదిరిని కనపరిచాడు. నిజంగా జీవించాలంటే ఇటువంటి వాళ్ళకి మనం కూడా జీవించాలని అనే మాదిరిని మనము కనపరిచి వెళ్ళాలి. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించి, బ్రతికి ఉంటాం, మనం అందరూ బ్రతికుంటారు. అందుకని కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. కార్యము ఎలా ఆరంభించామని కాదు, ఆ కార్యము సఫలంగా అంతము వరకు దాన్ని ముగించామా లేదా అనేది అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. నా వ్యర్థ సంచార కాలములలో నేను వీటన్నిటిని చూచి తిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండి చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. ఏంటండి? అధికంగా నీతిమంతులుగా ఉండకు, అధికంగా జ్ఞానివిగా ఉండదు. నీ జ్ఞానము నిన్ను చెరిపేసే రోజు నీ జీవితంలోకి రాకుండా చూసుకుంటాడు. చాలా మంచిది. గమనించారా? నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో జ్ఞానము గాని నీతిమంతులు ముఖ్యంగా జ్ఞానం విషయానికి వస్తే మనము దేవుని దృష్టిలో, అందుకని నీవు జ్ఞానివని
నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు అని ఉంటుంది సామెతల్లో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీ కార్యములన్నీ సఫలమవుతాయి. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వాళ్ళని దేవుడు అనుకుంటాడు. నీవు జ్ఞానమే కాదనట్లేదు, కానీ అధికమైన జ్ఞానం ఉండకూడదు అని బైబిల్ మనకు హెచ్చరిస్తుంది. నా ప్రియమైన సహోదర సహోదరులు గమనించింది. ఈ ఉదయ కాలమే వర్తమానం వింటున్న నీవు అధిక జ్ఞానివా? నేను నీతిమంతునని నిన్ను నీవు హెచ్చించుకున్నావేమో, జాగ్రత్త. నీ నీతి దేవుని మన మంచి, మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలా ఉంది, లేదండి? మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలాగుందా, లేదా మన చక్కగా శుభ్రంగా ఉతికిన మంచి వస్త్రం లాగుందా? మన నీతి ఏ పాటిదండి? దేవుని నీతి మనకు అవసరం. ఎవరి నీతి? ఎవరి నీతి అండి? దేవుని నీతి మనకు అవసరం. మానవుని నీతి కాదు, స్వార్థపూరితమైన నీతి అది. దేవుని నీతి మనకు అవసరం. అందుకని మత్తయి సువార్త 6:33 మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడు, ఎప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఏంటండి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మరి మీలో ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారన్న విషయం తెలిసి కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకొని, నిజమండి, నేను ఫెయిల్ అయ్యాని విషయం తెలిస్తే నా తల్లిదండ్రులు ఎక్కడికో కొడతారో అన్న భయంతో ఇంటికి కూడా వెళ్ళకుండా చివరికి తమ జీవితాలు సగంలోనే ముగించుకున్నవారు అనేక. ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు ఇచ్చిన జీవితం ఒకటే. ఆ ఇచ్చిన ఒకే ఒక జీవితాన్ని చివరికి నాడు యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులు, ఈ యవనస్తులు నిజంగా ఉన్నదన్నట్టు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వీరికి నిజంగా బుద్ధి లేదు. అవునా? ఒకసారి ఇట్లాగే దైవజన లేసిన గారి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అన్నయ్య, పాప ఆ యవనస్తురాలు పాపం బాధతో, అన్నయ్య ఒక అబ్బాయి నన్ను 3 నెలల నుంచి నన్ను వేధిస్తున్నాడు అని ప్రార్థన చేయమని అడిగినప్పుడు దైవజన లేసిన గారు ఒక చక్కటి సలహా ఇచ్చారు. ఇంకోసారి వాడు కనుక నీ వెంట ఎమ్మడబడితే ఒక్క గదు ఎవరు అని అంటే అంతే, ఇక వాడు చెప్పు తీసుకొని పురుగులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక నీ జీవితం ఇంకోసారి నీ వైపు తొంగి చూడాలని కూడా తొంగి చూడడు అన్నాడు. నిజంగా అమ్మాయి అట్లాగే చేస్తుంది. ఈ రోజున యవనులలో దేవుని భయం లేకపోవడం వల్ల లోకంలో ఉన్న ఈ తాత్కాలికమైన ప్రేమలకు ఆకర్షింపబడి చివరికి తమ భవిష్యత్తుని మధ్యలోనే ముగించుకునేవారు అనేక మంది. నాకు నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు, ప్రభా
మరి సువార్త ఇంత విస్తారంగా ప్రకటించబడుతుంది. నీ చిత్తమైతే సత్యాన్వేషణతో ఉన్నవారి దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళు. మానసికంగా, శారీరకంగా ఇక నా జీవితంలో ఇక నన్ను బాగు చేయలేరు అని యవనస్తుల మధ్య, సహోదరుల దగ్గరకు, సహోదరుల దగ్గరకు, యవనస్తుల దగ్గర, యవనరాల దగ్గరకు నీ చిత్తమైతే వారి దగ్గర నన్ను నడిపించు. వాక్యం ద్వారా వారిని బలపరిచి వారి కొరకు ప్రార్థించి చేసే గొప్ప భాగ్యాన్ని నాకేమని ఎందుకో నాకు ఆలోచన తట్టింది. దేవుని చిత్తమైతే ప్రభువారు నన్ను వారి ఎదుగు నడిపించుటకు దేవుడు ఒక మార్గాన్ని దేవుడు తంత్రం చేయగాక. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దాని చేయి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. దేవుని యందు భయము, భక్తి రెండు ఉండదు. ఇప్పుడు సైకిల్కి 2 టైర్లు ఉంటేనే కదా సైకిల్ చక్కగా సాఫీగా నడిచేది. ఈ సైకిల్కి 2 టైర్లు, ఏ ఒక్క టైర్ లేకుండా సైకిల్ నడిచిద్దండి. అంతే మానవుని జీవితాలు కూడా దేవుడు అంటే భయము, భక్తి ఈ 2 ఉంటేనే ఆత్మీయ జీవితంలో మనం సాఫీగా కొనసాగలం. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. అంటే పట్టణములో జ్ఞానము లేని 10 మంది అధికారుల కంటే జ్ఞానము కలిగిన ఒక్కరుంటే చాలు, ఆ పట్టణము క్షేమంగా ఉంటుంది. అవునండి, అవునా కదా? జ్ఞానము లేని 10 మంది అధికారులు ఉండడం కంటే జ్ఞానము గల ఒక్కరుంటే చాలు, ఒక్కరుంటే చాలు. వెంటనే ఆ పట్టణానికి కావలసిన భద్రత అన్ని ఏర్పాటు చేస్తారు. నా ప్రియమైన సహోదరులను గమనించి ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్నది మనము ఈ రోజున మన అంతరంగ జీవితంలో మన అంతరంగ స్థితి ఎలా ఉన్నది? అధిక జ్ఞానం ఉందని మన అంతరంగంలో మనం విరవీగుతున్నామా? నేను నీతిమంతుడనని మనం మెచ్చుకుంటున్నామా? అంతరంగమును పరిశీలించే దేవుని కను దృష్టి మన మీద ఉన్నదని మనము దేవుడు మనకిచ్చిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవుని కను దృష్టిలో మన నిందారహితులుగా మనం జీవించినప్పుడే దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో మన అనుభవపూర్వకంగా మనము తెలుసుకోగలము. అటు గొప్ప భాగ్యము ప్రభువారు మనకు అనుగ్రహించుగాక. స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం.